ప్రశాంతంగా ఉండే రాజాపురం గ్రామంలో సురేష్, రమేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు సంతోషంగా జీవిస్తున్నారు. పచ్చని వరి పొలాలు, ఎద్దుల బండ్లు, ప్రశాంతమైన గాలి. అన్నదమ్ములు కలిసి పొలం దున్నుతున్నారు, నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు పొలంలో తవ్వుతుండగా భూమి లోపల పాతిపెట్టిన మట్టి కుండ కనిపించింది. సూర్యరశ్మి నేలపై పరావర్తనం చెందడంతో వారు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. దానిని ఇంటికి తీసుకువచ్చి తెరిచి చూడగా దాని నిండా మెరిసే బంగారు నాణేలున్నాయి. నాణేలు వెలుగులో మెరుస్తున్నప్పుడు వారి ముఖాలు ఆనందం మరియు ఆశ్చర్యంతో మెరుస్తాయి. ఆ రోజు రాత్రి రమేష్ భార్య అతనితో చాకచక్యంగా మనం ఈ మాట్లాడుతూ బంగారాన్ని తీసుకుని నగరానికి వెళ్లి ఇల్లు కొనుక్కుని హ్మ్. వ్యాపారం ప్రారంభిద్దాం. ఆ మాటలు విన్న రమేష్ అయోమయంగా చూస్తున్నాడు, కాని ఆమె మాటలు విన్న రమేష్కు కూడా ఆశ పుడుతుంది. వెన్నెల వెలుతురులో రమేష్ నిశ్శబ్దంగా బంగారు నాణేలన్నింటినీ ఒక సంచిలో సర్దుకుని ఇంట్లో నుండి బయలుదేరాడు. అందరూ నిద్రపోతారు. సురేష్ ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అతను నిశ్శబ్దంగా గ్రామం నుండి వెళ్ళిపోయాడు. రద్దీగా ఉండే నగరంలో రమేష్ మరియు అతని భార్య ఒక ఇల్లు కొనుక్కుని ఒక చిన్న దుకాణాన్ని తెరిచారు. ఎత్తైన భవనాలు, రద్దీగా ఉండే వీధులు మరియు వారి ముఖాల్లో ఆశాజనక చిరునవ్వులతో సంతోషంగా ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి, దుకాణం ఖాళీ అవుతుంది, కస్టమర్లు లేరు. రమేష్ విచారంగా కుర్చీలో కూర్చున్నాడు. అతని భార్య నిరాశగా చూస్తోంది. వ్యాపారంలో నష్టం రావడంతో రమేష్ మరియు అతని భార్య రాజపురం గ్రామానికి తిరిగి వస్తారు. రమేష్ కన్నీళ్లతో చేతులు ముడుచుకుని క్షమించమని అడుగుతూ సురేష్ ముందు నిలబడ్డాడు. సురేష్ దయగా నవ్వుతూ తన తమ్ముడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తప్పు తెలుసుకుని రమేష్ సురేష్తో పాటు పొలానికి వచ్చాడు. ఉదయపు ఎండలో కలిసి పని చేస్తున్నారు. ఆకుపచ్చ పంటలు గాలిలో ఊగుతాయి, శాంతి మరియు కొత్త ప్రారంభాలకు ప్రతీక. మరోసారి పక్కపక్కనే పనిచేస్తూ నవ్వుతున్నారు. నీతి, లోభం చివరికి నష్టానికే దారి తీస్తుంది. క్షమాభావం మరియు కృషి మనిషిని మళ్లీ నిలబెడతాయి.